ప్రయోగాత్మకంగా వెజిటబుల్ ఏటీఎం కిచెన్ గార్డెన్ల ఏర్పాటు దిశగా ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీష వినూత్న ఆలోచన. గురుకుల విద్యార్థులకు పోషకాలతో కూడిన ఆహారం అందించడానికి, పంట ద్వారా ఆదాయం ఆర్జించడానికి కిచెన్ గార్డెన్, వెజిటబుల్ ఏటీఎం దోహదం చేస్తాయని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీష అన్నారు. గురువారం కొండూరు మండలంలో కలెక్టర్ పర్యటించారు. కృష్ణారావుపాలెంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులం, రామన్నపాలెంలో ప్రకృతి వ్యవసాయ పొలాలు, కొండూరులో రైస్ మిల్లులో ధాన్యం సేకరణ కేంద్రాలను పరిశీలించారు. జిల్లాలోని 12 గురుకులాల్లో 7 గురుకులాలను ప్రకృతి సాగు అనుకూలమని గుర్తించామని అన్నారు. వీటిలో 4 గురుకులాల్లో ప్రకృతి సాగు ప్రారంభించామని చెప్పారు. దుంప జాతులు, తీగ జాతులు, ఆకుకూరలు సహా 22 రకాల కూరగాయలను సహజ సిద్ధంగా పెంచుతున్నామన్నారు. తెగుల నివారణకు ద్రవ జీవామృతం, ఘన జీవామృతం వాడుతున్నామని అన్నారు. రసాయన మందులు లేకుండా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నామని తెలిపారు. గురుకుల విద్యార్థులకు అవసరమైన పోషక విలువలతో కూడిన కూరగాయలు లభించడమే కాక వీటి ద్వారా ఆదాయాన్ని కూడా ఆర్జించవచ్చునని తెలిపారు. ఈ ప్రకృతి సాగులో విద్యార్థులకు కూడా భాగస్వాములు చేస్తున్నామని, తద్వారా వారికి సాగు పద్ధతులు, పోషకాలపై అవగాహన వస్తుందన్నారు. విద్యార్థినుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించి ఐరన్ అధికంగా ఉండే మునగ, బొప్పాయి కూడా సాగు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో తిరువూరు ఆర్డీఓ కె మాధురి, ఏపీ సిఎన్ఎఫ్ జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ వై శంకర్ నాయక్, తహసీల్దార్ కె లక్ష్మి, డిఎంఎం నాగేశ్వరమ్మ పాల్గొన్నారు.